నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సమ్మర్స్‌కి ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా! నేనైతే ఆర్యన్‌కి సరదాగా ఒక చిన్న క్రాఫ్ట్ తయారు చేశాననమాట. 2 కార్డ్‌బోర్డ్స్ ఉంటే మనకి పార్సెల్స్ వచ్చే బాక్సెస్ ఉంటాయి కదా! ఆ బాక్సెస్‌తో వాడికి సరదాగా క్యాండీ మెషిన్ తయారు చేశాను. చాలా అంటే చాలా బావుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అని పిల్లలకి ఏదో ఒకటి క్రాఫ్ట్స్ తయారు చేస్తూ ఉంటారు కదా! ఇదైతే చాలా రోజులు మనం ఇంట్లో పెట్టుకోవచ్చనమాట. ఎంతో అందంగా ఉంది. జస్ట్ మీకు సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలా అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి చూసి ట్రై చేయండి. నేనిక్కడ ఇలా 2 స్క్వేర్ షేప్‌లో ఉన్న బాక్సెస్ తీసుకున్నాను. ఇలా 2 లేకపోతే సింగిల్‌గా ఇలా ఇప్పుడు నేను పక్క పక్కన పెట్టాను కదా! అలా పెద్దది ఒకటున్నా సరిపోతుంది. దాన్ని ఇలా 2 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. బట్ ఎలా అయినా సరే మనకి స్ట్రాంగ్‌గా ఉన్నదే కావాలి. ఆ తర్వాత ఇటువైపు కూడా తీసేసాను. మీరు అబ్జర్వ్ చేశారా? అంటే ఒక రెక్టాంగిల్ బాక్స్‌లో లెంత్ వైపు ఒకటి తీసేసాననమాట పూర్తిగా. అండ్ అప్పర్ పార్ట్ ఒకటి తీసేసాను. తర్వాత ఇక్కడ మనకి కొలతలేం అక్కర్లేదండి. నేను చూపిస్తున్నట్టు కరెక్ట్‌గా మనం ఇలాగా ఒక షేప్‌లో అంటే మనకి గ్లాస్ లోపల పెట్టుకునేటట్టుగా ఉండాలి. ఆ షేప్‌లో మనం ఇక్కడ ఒక రెక్టాంగిల్ పార్ట్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పైన గీస్తున్నదేంటంటే అక్కడ ఇంకొకటి లోపలికి నొక్కడానికి ఒక కార్డ్‌బోర్డ్ పెడతామనమాట. సో, మనం కొలతలేం అక్కర్లేదు. జస్ట్ మనకి స్ట్రెయిట్‌గా ఇలా ఉండేలాగా ఉజ్జాయింపుగా తీసేసుకోండి. మీకు ముందు అర్థమవుతుంది. నేను జస్ట్ ఇక్కడ లెంత్ అయితే ఏం చెప్పకుండానే ప్రెజెంట్ చేస్తున్నాను. తర్వాత ఈ పార్ట్ అంతటిని కూడా మనం మంచిగా ఇలాంటి బ్లేడ్‌తో కట్ చేసేసుకోవాలి. అలాగే పైన ఇంకొక చిన్న రెక్టాంగిల్ షేప్‌లో గీసుకున్నాను కదా! అది కూడా కట్ చేసేసుకోవాలి. పూర్తిగా చివరి దాకా కాదు, మధ్యలో లైన్స్ గీసాను కదా! అక్కడి దాకానే. ఇలా కట్ చేసుకున్నాక మనం ఈ 2 బాక్సెస్‌ని కూడా ఇలా జాయిన్ చేసుకోవాలండి. కరెక్ట్‌గా ఇక్కడ మనకి ఒక బాక్స్ ఫార్మ్ అవుతుందనమాట. మనం ఇక్కడ క్యాండీ మెషిన్ ప్రిపేర్ చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది కార్డ్‌బోర్డ్స్ అయితే, ఇంకొకటి ఇక్కడ ఈ స్పాంజ్ అండి. మనకి స్క్రబ్బర్ దొరుకుతుంది కదా! అలాంటి స్క్రబ్బర్‌కి ఇలా స్పాంజ్ పెట్టి ఉంటుంది చూడండి, అదొకటి కావాలి. మధ్యలో మనం ఇక్కడ ఇలా నైఫ్‌తో కట్ చేసుకోవాలనమాట. ఎందుకో చూడండి ఇప్పుడు. ఇక్కడ నా దగ్గర ఉన్న 2 బాక్సెస్‌లో ఒక బాక్స్‌కి నేను ఇలా కట్ చేసుకున్నాను కదండీ! ఇంకొక బాక్స్‌కి ఇప్పుడు నేను ఈ స్పాంజ్ అతికించబోతున్నాననమాట. ఎక్కడ అంటే కరెక్ట్‌గా ఈ పైన చిన్న రెక్టాంగిల్ లాగా కట్ చేసుకున్నాం కదా! దానికి ఎగ్జాక్ట్‌గా బ్యాక్ సైడ్‌కి రావాలనమాట అది. సో, నేను ఇక్కడ గ్లూ గన్ హెల్ప్‌తో ఇక్కడ దాన్ని స్టిక్ చేయడానికి మొత్తం ఆ ప్లేస్ అంతటిని కూడా గ్లూ అంటిస్తున్నాను.
ఇప్పుడు నేను కట్ చేసుకున్న స్పాంజ్ని సెకండ్ కార్డ్బోర్డ్కి నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసాను. అంతేనండి, ఇక్కడికి ఈ బాక్స్ కంప్లీట్ అయిపోయినట్టే. మొత్తం అంతా కూడా గ్లూతో ఈ బాక్స్ని కంప్లీట్ చేసేసుకోవాలి ఊడిపోకుండా. ఇక్కడ ఈ బాక్స్ని నేను కంప్లీట్గా క్లోజ్ చేస్తానండి గ్లూ సహాయంతో. పైన చిన్న హోల్ పెట్టాము కదా, అంటే చిన్న రెక్టాంగిల్ షేప్లో, దాని వెనకాల కరెక్ట్గా మనకి స్పాంజ్ రావాలి. అండ్ అలాగే ఇక్కడ ఇలా కట్ చేసుకున్న ఈ కార్డ్బోర్డ్ షీట్ని ఈ లోపల మనం ప్రెస్ చేయాలన్నమాట. మీరు ఎప్పుడైనా డంకెన్ మంకీలో జ్యూసెస్ లాంటివి తీసుకున్నారా? అయితే ఆ బాటిల్ కరెక్ట్గా దీనికి ఫిట్ అవుతుందండి. నేను ఆ గ్లాస్ బాటిల్ని ఎప్పుడో అలా పక్కన పెట్టేశాను, దేనికన్నా యూజ్ చేయొచ్చు అని చెప్పి. నేను కరెక్ట్ దాని కొలతతో ఇక్కడ రౌండ్ అయితే తీసుకున్నాను అన్నమాట, మార్క్ చేసుకున్నాను. అలాగే ఈ కింద మనం షీట్ పెట్టాలన్నాను కదా, ఒక కార్డ్బోర్డ్ షీట్, దానికి మనం ఒక పెన్సిల్తో లైన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను సేమ్ చూపిస్తున్నట్లుగానే ఆ రౌండ్ సర్కిల్కి కింద ఒక షేప్ ఏదో ఒకటి, అంటే ఒక స్క్వేర్ షేప్లో మార్కింగ్ ఇచ్చుకోండి. ఎందుకంటే మనం ఇది ప్రెస్ చేసినప్పుడు ఈ స్క్వేర్ షేప్లో నుంచి మనకి ఆ చాక్లెట్స్ అనేవి పడాలి. అంటే జంప్స్ వేస్తామనుకున్నాం కదా మనం, ఇందులో జంప్స్ లాంటివి ఇందులోంచి మనకి కిందకి పడతాయి అన్నమాట. సో ఆ విధంగా నేను ఇక్కడ ఈ మార్కింగ్లో ఈ స్క్వేర్ మార్కింగ్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఈ స్క్వేర్ షేప్లో కట్ చేస్తాను కదా, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎలా వర్క్ అవుతుందో. నేను ఇలా ప్రెస్ చేసినప్పుడు స్పాంజ్ని ఈ కార్డ్బోర్డ్ ప్రెస్ చేస్తుంది అనమాట. అప్పుడు ఆ బాటిల్ హోల్ ఉంటుంది కదండి, ఆ హోల్ దగ్గర నుంచి కార్డ్బోర్డ్ కదిలి కరెక్ట్గా స్క్వేర్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఆ జంప్స్ అన్నవి కిందకి పడతాయి. ఇప్పుడు నేను మీకు క్లియర్గా వీడియోలో నెక్స్ట్ చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ప్రెస్ చేసే షీట్ ఉంది కదా, అంటే నేను స్క్వేర్ పెట్టుకున్నాను కదా చిన్నది, అది నాకు అంత స్ట్రాంగ్గా అనిపించలేదండి. అందుకని చెప్పేసి ఇంకొక 2 షీట్స్ తీసుకుని సేమ్ ఆ స్క్వేర్ వచ్చిన చోటే మళ్ళీ మార్కింగ్ ఇచ్చి కట్ చేసుకుని నెక్స్ట్ అయితే దీనికి నేను అది యూజ్ చేసుకున్నాను. ఎందుకంటే చాలా మెత్తగా ఉంది, మనం ఇలా నొక్కంగానే ఇది ప్రెస్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఇక్కడ నా దగ్గర ఉన్న డంకెన్ మంకీ ఆ గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా, దాంట్లోకి నా దగ్గర ఉన్న జమ్స్ అన్నీ కూడా నేను దీంట్లోకి వేసేస్తున్నాను. ఆర్యన్ అసలు నన్ను ఇలా ఇది చేయమని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడండి. అసలు టైం కుదరక చేయలేకపోయాను అనమాట. ఇప్పుడు మంచిగా టైం దొరికింది, సమ్మర్ కదా, ఇంకా అసలు వీడియోస్ పోస్ట్ చేయడానికి కానీ ఇంకా ఏది మనకి పని అవ్వదు కదా పిల్లలతో. సో 100% నేను ఆర్యన్తోనే స్పెండ్ చేస్తున్నాను. ఇక్కడ నా దగ్గర ఉన్న జెమ్స్ అన్నీ కూడా బాటిల్లో ఫిల్ చేసేసాను ఇలాగా. మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూడాలి. ఓకేనా? చూసుకోవచ్చా? ఇప్పుడు ఆర్యన్ ప్రెస్ చేస్తున్నాడు కదా, అది నాకు చాలా పల్చగా అనిపించింది. దాన్ని స్ట్రాంగ్ చేయడానికి ఇంకొక 2 షీట్లు వేసుకున్నాను. కావాలంటే మీరు కూడా అలా వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడో. ఫైనల్ అవుట్పుట్ ఇదండి. ఇలాగ టీవీ పక్కన పెట్టుకున్నాడు చక్కగా, అప్పుడప్పుడు వచ్చి
ఆ గ్లాస్లోకి కలెక్ట్ చేసుకుని వెళ్తున్నాడు అనమాట. నా క్యాండీ మెషిన్ అని. చాలా హ్యాపీ అయ్యాడు ఆర్యన్ అయితే. ఇది తయారు చేశాక వాడికేమో కానీ నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. అంతా మనకి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుందండి. నాకైతే ఒక 40 మినిట్స్ అలా పట్టింది. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, టేక్ కేర్.